నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి నలన్. ఏం చేయాలి చెల్లెమ్మా? అర్జున్కి పోటీగా చాలా కంపెనీలు నడుస్తున్నాయని తెలుసు కదా. దానివల్ల బిజినెస్లో చాలా సమస్యలు వస్తున్నాయి. కుటుంబంలో కలహాలకి కారణమవుతోంది. ముఖ్యంగా నీ టెక్స్టైల్ బిజినెస్. సమస్య ఏమీ లేదు. అల్లుడు ఒకవైపు, నేను ఇంకోవైపు చేస్తున్నాం. కుటుంబంలో కలహాలు వస్తున్నాయని చెప్పాను కదా, అర్థం కాలేదా? అందువల్ల పోటీగా ఉన్న నీ బిజినెస్లన్నీ సత్య పేరు మీద రాసిపెట్టు. అత్తయ్య, మాట్లాడుతున్నాను కదా. మాట్లాడకుండా ఉంటావా? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. అలా రాసిస్తే మన మధ్య బిజినెస్ లో ఎలాంటి ఈర్ష్య, ద్వేషాలు, కాంపిటీషను ఉండదు. నువ్వు మిగతా బిజినెస్లన్నీ చూసుకోవచ్చు. దీనివల్ల మా కుటుంబంలో రగులుతున్న సమస్య చల్లారుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. పిల్లలిద్దరూ కూడా జీవితంలో సంతోషంగా ఉంటారు. అదేంటంటే చెల్లెమ్మ, దీని గురించి కొంచెం ఆలోచించాలి. నేనిదంతా మాట్లాడే మధ్యలోనే నువ్వు బాగా ఆలోచించుకునే ఉంటావే, నీ కూతురి సంతోషం కోసం. అత్తయ్య, నేను సైలెంట్ గా ఉండు. వదిన మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నీ సమాధానం, నీ నిర్ణయం. సరే చెల్లెమ్మ, అంతే కదా. దీని గురించి ఎందుకు సీరియస్గా మాట్లాడుకోవడం? నా కూతురికే కదా ఇస్తున్నాను. నేను సంతోషంగా రాసిస్తాను. ఓకే, నువ్వు కనుక అలా రాసిస్తే నేను కూడా నువ్వు ఇంతవరకు నా కొడుక్కి చేసిన ద్రోహాన్ని పూర్తిగా మర్చిపోతాను. నేను ఏ ద్రోహము చేయలేదు చెల్లెమ్మా. ఆ సమస్య ఇప్పుడు ముగిసిపోయింది. నెక్స్ట్ సమస్యకు వస్తున్నాను. రేపు మంచి రోజు. రేపే నీ కూతురు పేరు మీద ఆ కంపెనీలన్నీ రాసివ్వు. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఏమంటావు? ఐఎమ్ వెయిటింగ్. సరే చెల్లెమ్మా, నేను ఏర్పాట్లు చేస్తాను. ఓకే. అత్తయ్య, ఆగండి అత్తయ్య. ఏంటి సడన్ గా నాతో కూడా డిస్కస్ చేయకుండా? అత్తయ్య, అత్తయ్య. పద వెళ్దాం. అక్కా, అక్కా. రే, ఎందుకురా ఇలా నట్టింట్లో నించొని అరుస్తున్నావు? అక్కా, ఇప్పుడు నేనేం అరవలేదు. ఇంకొన్ని రోజుల్లో నిన్ను, ఆర్తిని నడి రోడ్లో నిలబడే స్థితికి బావ మిమ్మల్ని తీసుకొస్తాను. అది త్వరలోనే జరగబోతుంది. సంజయ్, 7 తరాలకి సరిపోయేంత ఆస్తి సంపాదించి పెట్టారురా. ఆయన మమ్మల్ని ఎందుకురా రోడ్లో నిలబెడతారు? అక్కా, మీ 7 తరాల ఆస్తంతా అక్కడ గాల్లో కర్పూరంలో ఆరిపోతుంది. ఇలాగే పోయింది అనుకో, నీకు ఆర్తికి ఇల్లు కూడా దక్కదు. రే, నన్ను టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. బావా, అదే నీ భర్త సగం ఆస్తిని ఆ సత్య పేరు మీద రాస్తాడంట. ఆ సత్య మన ఇంటికి చాలా చేసింది. నేను కాదని ఏం చెప్పట్లేదు. ఈరోజు నేనింత మంచి మనిషిగా మారానంటే దానికి కారణం కూడా ఆ అమ్మాయే. అందుకని మన ఆస్తిని ఆ అమ్మాయి పేరు మీద రాయాలా? బావ రాసిచ్చేదంతా మామూలు ఆస్తి కాదక్కా, అన్ని ప్రాఫిట్స్తో ఉన్న కంపెనీలు. అక్క, ఆ సత్య ఎవరక్క? సొంతం కాదు, బంధం కాదు, ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ లైక్ దట్ మన కంపెనీలో ఒక ఎంప్లాయ్. చిన్న కృతజ్ఞత మనకి చేసిన సహాయానికి మీరు కన్న కూతురని పెద్ద అబద్ధం చెప్పి చాముండేశ్వరి కొడుకుతో చాలా గ్రాండ్గా పెళ్లి చేసి పంపించారు. ఆ తర్వాత కూడా జీవితాంతం వల్ల అది అడిగింది ఇవ్వడానికి మనకేం కర్మక్క? రే సంజయ్, నువ్వు చెప్పేదంతా నిజమా? ఇదే అక్క సమస్య. తోడబుట్టిన నువ్వే నన్ను నమ్మడం లేదు. మరిది అని నీ భర్త నాకు మర్యాద ఇవ్వడం లేదు. అందుకే అడ్డమైన వాళ్ళంతా మధ్యలో దూరి అనుకున్నదంతా సాధించుకుని పోతున్నారు. అక్క, ఆ సత్య ఒక్కొక్కటి
ప్లాన్ చేసి చేస్తుందక్క. ఇప్పుడు కూడా అది ఆస్తి అడగలేదని చాముండేశ్వరి ద్వారా అడిగించి తను అనుకున్నది సాధించింది.